భగవద్గీత అత్యంత గ్రంథం కాబట్టి హిందువులకి ఈ గ్రంథాన్ని కూడా అందరూ చదవాలని ఈ మధ్య కాలంలో చెప్తూ వస్తున్నారు. దీనిపై మీరేమన్నా? మంచి నాకు ఇష్టమైన ప్రశ్న వేశారండి. ఎందుకంటే నేను 10 ఏళ్ళ నుంచి భగవద్గీత పాఠం చెప్తున్నా. పాఠం చెప్తున్నారా సార్? పాఠం అంటే నేను నా అదృష్టవశాత్తు మంచి పండితుల దగ్గర సంస్కృతం చదువుకునే అవకాశం కలిగింది. మొట్టమొదటిసారిగా భగవద్గీత పైన సంస్కృతంలో ఉన్నటువంటి కామెంటరీస్ కూడా చదివి, నేను చదవడమే కాదు, నేను దాన్ని కూడా క్లాసులో చదివి ప్రతి లైను చదివి దానికి ఉన్నటువంటి భాష్యం అని ఉంటుంది కదా, దాన్ని మొట్టమొదటిగా మొత్తం అంతా పాఠం చెప్పాను. అది కొంచెం హెవీగా ఉంటుంది వినడానికి, ఎందుకంటే భాష్యము సంస్కృత పదాలు అవి ఉంటుంది. అలా కాకుండా సెకండ్ టైం నేను ఇంగ్లీష్లో చెప్పాను, ఓన్లీ శ్లోకము ప్లస్ తాత్పర్యము చెప్పాను. థర్డ్ టైం ఇప్పుడు ఎవరో సంస్కృత భాష, ఇప్పుడు సంస్కృత ప్రచారం కూడా బాగా నడుస్తుంది కదండి. సో అందుకని సంస్కృతంలో చెప్పంటే ఇప్పుడు సంస్కృతంలో కూడా చెప్తున్నా, సరళ సంస్కృత గీత అనే హెడ్ కింద సంస్కృతంలో కూడా చెప్తున్నా. సో భగవద్గీత అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అనేటువంటిది నా ఆశయం అండి. ఎందుకంటే ఏదో పుణ్యం వస్తుందని కాదు, భగవద్గీత నుంచి పుణ్యము అది ఇది అని కాదు. మనకున్నటువంటి రకరకాలైనటువంటి డౌట్స్, మనకున్నటువంటి మిస్టేక్ అండ్ ఇంప్రెషన్స్, రకరకాలైనటువంటి భావాలు మనకుంటాయి, తప్పుడు ఐడియాలు ఉంటాయి, అవన్నీ పోతాయండి. ప్రతి సమస్యకి పరిష్కారం భగవద్గీతలో దొరుకుతుందంటారా మీరు? ప్రతి సమస్యకి సంస్కారం అంటే ఇప్పుడు ఏదో మా పిల్లోడికి ఏదో ఉద్యోగం రావాలి, దానికి పరిష్కారం ఉండదు. ఇంకేదో మా అమ్మాయి పాస్ కావాలి, లేకుంటే పెళ్లి కావాలి, దానికి పరిష్కారం ఉండదు. ఎటువంటి సమస్యలకి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి సామాజిక సమస్యలు కొన్ని ఉంటాయి, సామాజిక ప్రశ్నలు. ఇప్పుడు మన పైన, మన భారతీయ సమాజం పైన, భారతీయ సంస్కృతి పైన కొన్ని భయంకరమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. హిందూయిజం, సనాతన ధర్మ ఈజ్ ఈక్వల్ టు క్యాస్టిజం అని ఇటీవల ఒకటి వచ్చింది. ఎవరు, మన స్టాలిన్ గారు అన్నారు. ఆయన ఏం పేరు? ఉదయనిధి స్టాలిన్. సనాతన ధర్మ ఈజ్ ఈక్వల్ టు క్యాస్టిజం. ఇది దారుణమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే క్యాస్ట్ అనేటువంటిది మనకు మత గ్రంథాల్లో లేదు, అది సమాజంలో వచ్చినటువంటి ఒకానొక ఎవల్యూషన్ అంతే. మన గ్రంథాల్లో ఏమొచ్చింది, మరి చాతుర్వర్ణ్యమయ సృష్టమని ఉంది కదా, అంటే ఏముంది అందులో? వర్ణము అనేటువంటిది ఏమిటి? మనకేంటి సత్వం, హ్యూమన్ నేచర్లో, ఇండియాలోనే కాదు, హ్యూమన్ నేచర్ అంటే ఇండియాలోనే కాకుండా అది ఆఫ్రికా కావచ్చు, ఇంకెక్కడో స్విట్జర్లాండ్ కావచ్చు, ఇంకెక్కడో ట్రైబల్ ప్రాంతం కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, అందరిలో కూడా సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు ఉంటాయండి. ఆ 3 గుణాల్లో సత్వగుణం అనేటువంటిది ఎక్కువ ఉన్నటువంటి వాడికి ఈ విధంగా వాడి పేరు, రజోగుణం అనేటువంటిది ఎక్కువ ఉన్నటువంటి వాడికి ఈ పేరు, తమో గుణం అనేటువంటిది ఎక్కువ ఉన్న వాడికి ఈ పేరు అని చెప్పని దాని 3 గుణాల యొక్క కలయిక వల్ల 4 వర్ణాలు అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ వ్యాలిడ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎనీవేర్ ఇన్ ది వరల్డ్, నాట్ ఓన్లీ నౌ బట్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో ఎప్పటికే కానీ. ఎందుకంటే కొంచెం అంతో ఇంతో నీతి నిజాయితీ ఉండి, దాని తర్వాత కొద్దిగా సత్యము, అహింస ఇట్లాంటి కొన్ని గుణాలు ఉండేటువంటి వాడు న్యాచురల్లీ హీ విల్ బీ, వాడు అలాంటి పనే చేస్తుంటాడు. అలాంటి పనిలో వాడిని పెట్టాడు అనుకోండి, ఏదో ప్రభుత్వానికి సరైనటువంటి డైరెక్షన్ ఇచ్చేటువంటి పని, ప్రభుత్వానికి ఆనెస్ట్ సలహా కూడా కావాలి. ఇందాక మంత్రి గురించి చెప్పాను కదా, సో ప్రభుత్వానికి ఆనెస్ట్గా సలహా ఇచ్చేటువంటి వాడు కావాలి, ఒక రాజనీతి గురించి ఆలోచించేవాడు కావాలి, సమాజం యొక్క శ్రేయస్సు ఆలోచించేవాడు కావాలి. వీటన్నిటికీ ఈ సత్వగుణం ఉన్నటువంటి వాడు పనికొస్తాడు. రజోగుణం ఉన్నటువంటి వాడు దేనికి పనికొస్తాడు అంటే ఫైటింగ్కి పనికొస్తాడు. దాని తర్వాత ఆర్థిక వనరులని అవన్నీ సమాజం, ఈ రెండింటికి కూడా, ఆ 2 కూడా రజోగుణ లక్షణాలు. ఒకటేంటి, క్షత్రియ అనేటువంటిది ఒకటి, వైశ్య అనేటువంటిది ఒకటి, రజోగుణ లక్షణాలు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆ పెద్ద ఇనిషియేటివ్ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ విధంగా 4 వర్ణాలు చెప్పారు. కానీ క్యాస్ట్ 4000 క్యాస్ట్లు ఎవరో చెప్పలేదు. ఎవరో కృష్ణుడు కానీ, ఎవరో ఋషి కానీ, ఇంకెవరో మనువు కానీ, వీళ్ళెవరు వచ్చేదిగా నువ్వేదో చాకలి పని చేయి, నువ్వు మంగళ పని చేయి, నువ్వు ఇంకేదో కంసాలి పని చేయి, నువ్వు మరొక పని చేయి అని చెప్పని ఏ ఋషి కూడా చెప్పలేదు, ఏ దేవుడు కూడా చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. ఇది మనకు అనవసరంగా ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన పైన చేసినటువంటి ఆరోపణ. అన్ఫార్చునేట్లీ మనం దాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాం. భగవద్గీత పాఠం చెప్పేవాళ్ళు రోజు చెప్తూనే ఉంటారు ఇది. మరి భగవద్గీత ఎవడు వింటాడు? ప్రతి ఒక్కడు కూడా ఒక పురాణం చదువుతాడు, ఇంకేదో గుడికి పోతాడు, భజన చేస్తుంటాడు, ఇంకేదో వ్రతం చేస్తానంటాడు, మరొకటి చేస్తానంటాడు, పుణ్యం కావాలంటాడు, తీర్థయాత్రలు చేస్తాడు. కానీ దీనిలో ఏముంది తెలుసుకోడు కదా. భగవద్గీత చదివితే మనకి ఇట్లాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తుందండి. మన రిలీజన్లో లేదు అని భగవద్గీత పాఠం చెప్పేవాళ్ళు నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా రోజు చెప్తుంటారు, రోజు పాఠం చెప్తుంటారు. ఆ పాఠం వినేవాడు 100 మంది ఉంటాడు. సో ఆ 100 మందికి తెలుసు, కానీ ఆ 100 మంది దే డోంట్ మ్యాటర్ ఇన్ ది సోల్ సొసైటీ. దాని తర్వాత ఉదాహరణకి ఒకటి ఉంది, ఏది విగ్రహారాధన, అది ఇది. విగ్రహారాధన ఏదో పెద్ద సిన్ అయిపోయినట్టు దీన్ని పెద్దగా మన పైన మోపుతున్నారు అనమాట. విగ్రహారాధన అంటే నువ్వు యు ఆర్ నాట్ వర్షిపింగ్ అన్ ఐడల్, నువ్వు అక్కడ పెట్టి ఏదో చెక్క బొమ్మనో లేక రాతినో నువ్వు పూజించడంలే. ఇది మనకు అనాది కాలంగా వచ్చినటువంటి ఇదేంటంటే
మనస్సును ఫోకస్ చేయడం కోసం. ఇప్పుడు మొట్టమొదట దేవుడు అనేటువంటి వాడికి దేవాలయాలు ఎప్పుడు ఏర్పడ్డాయండి? తర్వాతి కాలంలో ఎప్పుడో ఏర్పడ్డాయి, కానీ మొట్టమొదటి వేదకాలంలో లేవు కదా. వేదకాలంలో లేవు, అనాదిగా ఇప్పుడు తర్వాతి కాలంలో మెల్లిమెల్లిగా వస్తున్నాయి. సో మొట్టమొదటి ఏమిటి? దేవుడి గురించి, దేవుడు అంటే ఎలాగుంటాడు అని చెప్పని వాళ్ళు ఏదో మన ఉపనిషత్తుల్లో ఋషులు వీళ్ళు ఉన్నారనుకోండి, ఓహో దేవతా స్వరూపం, దేవుడు అంటే ఏమిటి, ఎక్కడో ఆకాశంలో ఉండేటువంటి వాడు కాదు. ఆకాశం, ఇది కూడా ఒక రాంగ్ మిస్టేక్. దేవుడు అంటే మనం ఏమనుకుంటాం, ఆకాశంలో ఉంటాడు, ఆయన కిరీటం పెట్టుకొని ఉంటాడు, ఆయన మంచి సింహాసనం పైన కూర్చొని ఉంటాడు, సిల్క్ చొక్కాలు వేసుకొని ఉంటాడు, సిల్క్ ధోతి కట్టుకొని ఉంటాడు. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి రాంగ్ ఇంప్రెషన్స్. అలాంటి దేవుడు లేడు అని చెప్పిన భగవద్గీత చెప్తుంది. షాక్ తింటారు భగవద్గీత చదివితే, మనకి ఇట్లా తిక్క ఐడియాలన్నీ పోతాయండి. అంటే దేవుడు అంటే మరి ఏంటి సార్? అదే చెప్తుండే. దేవుడు అంటే వాళ్ళు ఏమంటారంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక చైతన్యం మాత్రమే, అదే అల్టిమేట్. దానిలో అది ఆ చైతన్యం అనేటువంటిదే మనకు ప్రకృతి రూపంలో మనకు ఉన్నటువంటి, మన ఎదురుగ్గా మనకు ఉన్నటువంటి యానిమేట్ అండ్ ఇన్యానిమేట్, లైఫ్ ఉన్నవి లైఫ్ లేనివి అన్ని రూపాల్లో కూడా దట్ చైతన్యం ఈజ్ మేనిఫెస్టింగ్ యాజ్ దట్ అని. ఆ చైతన్యం అనేటువంటి దానిలో ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ ఒకటి ఉంటుంది. దాన్నే మనం దేవుడు అంటున్నాం. దానిలోనే మనం విష్ణువు అంటున్నాము, దానిలోనే మనం శివుడు అంటున్నాము, దానిలోనే బ్రహ్మ అంటున్నాము. ఎందుకంటే క్రియేషన్ అనేది ఒకటి ఉంది సృష్టిలో. ఆ క్రియేషన్కి మనం పెట్టుకున్నటువంటి పేరు బ్రహ్మ. తర్వాత ఈ మనకు ఉన్నటువంటి కొంత సృష్టి స్థితి అనేటువంటిది కూడా ఉంది కదా. దీనిలో కొంచెం మంచి చెడుల మధ్య పోరాటం నడుస్తూ ఉంటుంది. సో ఈ పోరాటంలో అప్పుడు ఇవి రెండు కంటిన్యూస్గా నడుస్తున్నటువంటి పోరాటమే. మహాభారత కాలం నాటి ముందు, రామాయణ కాలం ముందు నుంచి కూడా మంచి చెడుల మధ్య పోరాటం ఉన్నటువంటిదే. అలాంటప్పుడు అప్పుడప్పుడు ఈ చెడును పడగొట్టి మంచిని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడానికి కొంత సోషల్ మెకానిజం నడుస్తూ ఉంటుంది. ఆ మెకానిజంనే మనం విష్ణువు అన్నాము. ఆ మెకానిజంలోనే రాముడు, కృష్ణుడు అనేటువంటి వాళ్ళని మనం అవతారాలు అన్నాము. సో దిస్ ఈజ్ వాట్ వేదాంత టెల్స్. మనం వేదాంత చదవకపోతే ఇదంతా ఏదో మూర్ఖులు చదవాల్సింది అనేటువంటి భావనలో మనం ఉంటాం. అది కాదండి. వేదాంతం ప్రకారము లేక భగవద్గీత ప్రకారము దేవుడు అనేటువంటి వాడు ఆకాశంలో కూర్చున్నటువంటి వ్యక్తి కాదు. ఇంకా యముడు అనేటువంటి వాడు ఆయన ఏదో కూర ఇవి పెట్టుకొని కొమ్ములు పెట్టుకొని ఉంటాడు అని కాదు. సో యమ అనేటువంటిది ఇట్స్ ఏ కాన్సెప్ట్. విష్ణువు అనేటువంటిది ఒక కాన్సెప్ట్, రుద్ర అనేటువంటిది ఒక కాన్సెప్ట్. ఇవన్నీ మనం భావించుకున్నటువంటివి. అది కాకుండా రాముడు, కృష్ణుడు అనేటువంటి వాళ్ళు హిస్టారికల్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా. సో నువ్వు ఆ యమ ఒక విష్ణువు అనేటువంటి కాన్సెప్ట్ పైన నువ్వు ధ్యానం చేయాలనుకోండి. మనం ధ్యానం చేయాలనుకుంటే మన ధ్యానం ఎప్పుడు చేయగలము? మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే చేయగలం. మనసు ప్రశాంతం కావడానికి ఎన్ని ప్రొసీజర్స్ చెప్పారు మనకు? పతంజలి యోగ సూత్రాలు తీసుకుంటే సమాధి అనేటువంటిది లాస్ట్ స్టేజ్. సమాధి అంటే లాస్ట్గా ఫైనల్గా మెడిటేటివ్ అబ్జార్ప్షన్ అంటాం కదా ఇంగ్లీష్లో. సో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఇంత చెప్పారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ని నిగ్రహించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీని నిగ్రహించుకోవాలి, మన మైండ్ని నిగ్రహించుకోవాలి. దాని తర్వాత మనస్సును ఒక చోట నిలపాలంటే ఈ ప్రాణాయామము, ఆసనము ఇవన్నీ కూడా అవసరం. ఎలాగ అవసరం అనేటువంటిది మనకు పతంజలి యోగ సూత్రాలు చూస్తే తెలుస్తుంది. సో ఈ వీటన్నిటిలో భాగంగానే ధారణ అంటే కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ ఎట్లా జరుగుతుంది అంటే అక్కడ చెప్తారన్నమాట. ఏదో ఒక ఆలంబనం అంటే జస్ట్ సపోర్ట్. ఆ సపోర్ట్ ద్వారా నువ్వు పెట్టుకో అని చెప్పని. సో మొట్టమొదట దానికి సపోర్ట్ ఏమిటి అంటే మొట్టమొదట మన ఋషులు తీసుకుంటే ఒక మంత్రం అనే దాన్ని ఇచ్చారు. ఏదో గాయత్రి మంత్రం కావచ్చు, ఇంకేదో విష్ణువు గురించి మంత్రం కావచ్చు, ఇట్లాంటి ఉంటాయి. సో ఆ మంత్రం తర్వాత మళ్ళీ కొంత మెల్లిమెల్లిగా ఏం డెవలప్ అయింది? ఒక యంత్రం అనేటువంటిది డెవలప్ అయింది. ఆ తర్వాత మెల్లిగా ఒక చిన్న ఒక బొమ్మ లాంటిదో ఏదో చేసుకొని ఫిజికల్గా ఒక ఆకారం చేసుకొని ఆ ఆకారాన్ని దానిపైనే ధ్యానం చేయడం. ఏదో విష్ణువు అంటే 4 చేతులు ఉన్నాయి అంటే 4 చేతులు అంటే ఏమిటి? 4 పురుషార్థాలు, ధర్మ, అర్థ, కామ, మోక్షం అనేటువంటి పురుషార్థాలు. లేకుంటే అమ్మవారు ఏదో గాయత్రి ఉన్నది, ఏదో 5 ముఖాలు ఉన్నాయి అంటే 5 ముఖాలు ఏంటివి? మన పంచమహాభూతాలు అనేటువంటి దాని నుంచినే ఈ ప్రకృతి అంతా ఏర్పడుతుంది. ఇట్లా ఒక సింబాలిజం ఉంటుంది. ప్రతిదానికి ఒక బొమ్మకు ఒక సింబాలిజం ఉంటుంది. దాన్ని మన ఎదురుగా పెట్టుకొని దాన్ని ధ్యానం చేయడం అనేటువంటిది సగుణ ధ్యానం అంటారు. అంటే ఒక దేవత అనేటువంటి ఇది ఇట్లా ఉంటుంది అనేది. బియాండ్ ఆల్ దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్, ఈ పేర్లు ఇవన్నీ కూడా లేకుండా మనం ఇందాక చెప్పుకున్నటువంటి శుద్ధ చైతన్యం అనే దాని గురించి కాంటెంప్లేట్ చేయాలంటే ఓంకారం అనేటువంటి దాని ఉపాసన ఉంది. దాని గురించి పెద్దగా చెప్పారు. ఓంకార ఉపాసన అనే దాని గురించి మీరు వేదాంతం చదవకండి, వినండి, దయచేసి వినండి. మీరు అంటే మీరే కాదు, ప్రేక్షకులకు చెప్తున్నా. ఏంటంటే చాలామంది నేను చదివేస్తా భగవద్గీత అనుకుంటారు. మనం ఎంత మేధావులైనా భగవద్గీత అర్థం కాదండి. ఎందుకంటే 5,000 ఏళ్ల క్రితం జరిగినటువంటి డిస్కషను, ఆ కాంటెక్స్ట్ ఏమిటి, అసలు వాడుతున్న పదానికి టెక్నికల్ మీనింగ్ ఏంటి, ఆ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టెక్నికల్ వర్డ్స్. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే సడన్గా దాని మీనింగ్ రాదు. సో అప్పుడు ఉన్నటువంటి భావన ఏంటి అనేటువంటిది మనకు పూర్తిగా తెలియాలంటే
ఏదో సమాధి అంటాడు. వాట్ ఈజ్ సమాధి? సమాధి అంటే గోరీ కూడా సమాధినే, అలా కాదు కదా. సో ఇంకేదో సంథింగ్ ఎల్స్, మన ఏది ఇంద్రియ నిగ్రహం అంటాడు. వాట్ డస్ ఇట్ మీన్? సో ఇవన్నీ కూడా మనకు తెలియాలన్నమాట. సో దాన్ని మనం వినాలి, వేదాంత శాస్త్రాన్ని వినాలి. సో భగవద్గీత చదివితే మనకు ఉన్నటువంటి ఇట్లా రాంగ్ ఐడియాస్ చాలా పోతాయండి. మనం ఆ విగ్రహాన్ని పట్టుకొని పూజించడంలే, అది కేవలం ఇట్ ఇస్ ఎ టూల్. కానీ మామూలు మనిషి ఏమనుకుంటాడు, వాడు దాన్ని మామూలు మనిషికి కూడా అది పనిచేస్తుంది. ఇప్పుడు ఆ టూల్ అనేటువంటిది అందరికీ పనిచేస్తుంది. మామూలు మనిషి దాన్ని ఒక విగ్రహం, దాన్ని ఏదో వెంకటేశ్వరుడు అంటే తిరుపతిలోనే ఉంటాడు వెంకటేశ్వరుడు, తిరుపతిలో బాలాజీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బాలాజీ ఇన్ మై హౌస్ అనుకుంటాడు. నేను అందరికీ చెప్తుంటా, మా ఇంట్లో ఉన్నది వెంకటేశ్వరుడు ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ తిరుపతి బాలాజీ అన్నట్టుంటా. మా ఇంట్లో ఉన్న ఇంకో దేవుడు ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ లార్డ్ శివ ఇన్ కాశీ. సో దట్ దేవుడు ఉంటే ఏంటి, సర్వవ్యాపి అనేటువంటిది కదండి. అక్కడే ఉంటాడు, ఇక్కడ లేడని అనుకోవడం చాలా తప్పు కదా. సో దిస్ ఈజ్ వాట్ మనకు భగవద్గీత చదివితే ఇట్లాంటివన్నీ తెలుస్తాయి. కాస్ట్ అనేటువంటిది లేదు అనేటువంటిది మనకు భగవద్గీత దానికి కొన్ని వ్యాఖ్యలు చదివితే తెలుస్తుందండి. దానికి కొన్ని వ్యాఖ్య అంటే కామెంటరీ, దానికి సంస్కృతంలోనే ప్రాచీనులు రాసినటువంటి కామెంటరీ. ఇప్పుడు ఎవడో వచ్చి ఈ వెధవుల కోసం ఈ మోడర్న్ ఈ పాశ్చాత్యులు విమర్శకులు ఉన్నారు కదా, వీళ్ళ కోసం రాసినటువంటి కామెంటరీస్ కాదు. ప్రాచీన కాలంలోనే రాసినటువంటి 13th 14th సెంచురీలో రాసినటువంటి కామెంటరీస్లోనే, ఇంకా శంకరాచార్య కామెంటరీలో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఏమిటి, వర్ణము అనేటువంటిది ఉందంతే కానీ క్యాస్ట్ అనేటువంటిది, ఈ డివిజన్ అంతా 4000 క్యాస్ట్లు, ఇట్లా ఈ విధంగా నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా ఉండు, ఇవన్నీ లేవు అనమాట. సో ఇందుకు భగవద్గీత అనేటువంటిది మనకు తెలుస్తుందండి. పాలిథీజం అనేది ఇంకోటి మన ఎత్తిన పోసినటువంటిది. మనం పాలిథీస్లని అందరూ అనుకుంటుంటాం. ఈవెన్ పెద్ద పెద్ద అప్పుడప్పుడు కొంతమంది సెలబ్రిటీ స్వాములు కూడా అంటుంటారు, ఓ వీ హ్యావ్ గాట్ 330 million గాడ్స్ అని ఒక సెలబ్రిటీ స్వామి అంటుంటాడు. అంటే ఆయన చదవలేదన్నమాట. ఆ స్వామి సంస్కృతం టెక్స్ట్ చదవలేదు. సంస్కృతం టెక్స్ట్ చదివినవాడు ఎవడైనా కూడా ఉపనిషత్తు చదివితే అసలు ఏమిటి అనేటువంటి, అది ఏ కాంటెక్స్లో వచ్చింది, 33 crore అనేటువంటి, కోటి అనేటువంటి, కోటి అనే పదం వాడారులే, కోటి క్రోర్ అని కాదు. కోటి అంటే ఒక కేటగిరీ. కోటి అంటే మనుష్య కోటి, జంతు కోటి, ప్రాణి కోటి అని అంటాం కదండి. కోటి అంటే ఇట్స్ ఎ కేటగిరీ. అట్లా 33 కోటి అంటే కొన్ని కేటగిరీస్ చెప్పారనమాట. అంటే మనకు యూనివర్స్లో అనేక కేటగిరీస్లో కొన్ని మనకు హెల్ప్ చేసేటివి ఉన్నాయి, కొన్ని మన శరీరాన్ని నరిష్ చేసేటువంటి శక్తులు ఉన్నాయి, కొన్ని మన శరీరానికి హానికరమైనటువంటి ఉన్నాయి, కొన్ని మన ఇంటెలెక్ట్ని పెంచేటువంటి శక్తులు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా దేవతలు అన్నారు. అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, వాటన్నిటిని కూడా దేవతలు అన్నారు ఆ శక్తుల్ని. సో వాటిని కేటగిరీస్ అని చెప్పని అన్నారు అనమాట. వసు, రుద్ర, ఆదిత్య ఇట్లా పేర్లు చెప్పారు. ఇట్లా పేర్లు చెప్పిన తర్వాత అవన్నీ కూడితే 33 వస్తుంది. సో 33 అంటే అది కేటగిరీస్ అండి అది. సో 33 కోటి అనే సంస్కృత పదాన్ని తీసుకొని ఎవడో ఇడియట్ దాన్ని కోటి అని ట్రాన్స్లేట్ చేశాడు. సో ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మనకు 33 కోట్ల దేవతలు, 330 million గాడ్స్ అనేటువంటిది వచ్చింది మనకు. సో మనకు అందుకనే మనకు భగవద్గీత దీనికి మూలమైనటువంటి ఉపనిషత్తులు. భగవద్గీత ఇస్ ఎ సమ్మరీ ఆఫ్ ఆల్ ది ఉపనిషత్స్ అండి. సో భగవద్గీత అనే దాన్ని వినాలి మనం, ప్రాపర్ గురువు నుంచి, ఒక సంస్కృతం చదువుకున్న వాడి నుంచి వినాలండి. అలా కాకుంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఏదంటే చెప్పేవాళ్ళు ఉన్నారు, భగవద్గీత ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, మేనేజ్మెంట్ అని ఇట్లా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి ఏం నయా పైసా లాభం లేదు. భగవద్గీత ఫర్ మేనేజ్మెంట్ అని, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పేటువంటి వాళ్ళ నుంచి సమాజానికి ఎలాంటి లాభం లేదు. ఏదో కొంతమంది ఏదో అంతో ఎంతో లాభం ఉండొచ్చులేండి, లేదని చెప్పడానికి వీలు లేదు. ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్, గుడ్, ఏదో నువ్వు మంచిగా ఉండు, అది ఏదో చెప్తారు 16th 17th 18th చాప్టర్స్లో. తపస్సు అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, ఇట్లా ఏదో చెప్తారు. బట్ నిజంగా సరిగ్గా చదువుకున్నటువంటి ఆచార్యుల నుంచి మనం వినాలండి. అట్లా లక్కీలీ మనకు చాలామంది ఉన్నారు. ఇంగ్లీష్లో కావాలంటే ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్లో వింటుంటారు కాబట్టి మనకు అమెరికాలో స్వామీజీ ఉన్నాడు, సర్వప్రియానంద అనే స్వామీజీ ఉన్నాడు, రామకృష్ణ మిషన్ స్వామీజీ, సర్వప్రియానంద అని. ఆయన టాక్స్ మనం వినవచ్చు. ఇంకా అమెరికన్ స్వాములు కూడా కొంతమంది చాలా కరెక్ట్గా వేదాంతం చెప్తున్నారు. అమెరికన్లు మన సన్యాసం తీసుకొని ఒక స్వామీజీ ఉన్నాడు, తదాత్మానంద అని. తదాత్మానంద